US investment green card. $800,000 must have legally documented money. Exit period after 3 years. Shuda LP 6302946180. నేను డాక్టర్ నేనే నమ్మను. సభకు నమస్కారం. రాజశేఖర్ గారిని కలవడానికి ఒకసారి నేను వెళ్తే ఆయన ఆ డ్రెస్లో ఉంటాడు, ఇప్పుడు పంచికట్టు. నేను ఇప్పుడు వచ్చాను ఇదే డ్రెస్ పోయా. నన్ను చూడగానే ఏంటి మా ఎగ్జిక్యూటివ్ స్టాఫ్ లాగా ఉన్నావు నువ్వు అన్నాడు. అవును, నువ్వు అవుట్డేటెడ్, నేను మోడర్న్ అన్నాను. అంటే అనంతంగా నవ్వాడు. నీది అవుట్డేటెడ్, పంచగించంతా ఇప్పుడు మోడర్న్ అని చెప్పేసి. ఎదురుగా అతన్ని ఆట పట్టించినా కూడా నవ్వుకుంటాడు తప్ప అంతకు మించి ఉన్నది. నేను ఒకటి రెండు విషయాలు మాకు చెప్పాలి ఇక్కడ. నాకు రామకృష్ణ చెప్పాడు ఆయన గురించి. దానికి పూర్వం ఎద్దులేశ్వరరెడ్డి 4 దఫాలు కడప పార్లమెంట్ సభ్యుడిగా గెలిచాడు, స్వాతంత్ర సమరయోధుడు. ఆయన కడప గాంధీ అంటారు ఆయన్ని. ఆయన ఎప్పుడు పోటీ చేసినా రాజారెడ్డి గారు పులివెందల నుంచి ఒక జీపు, దానికి కావాల్సినటువంటి ఏర్పాటు చేసేవాడు. అంటే పార్టీకి అంత సన్నిహితమైనటువంటి కుటుంబం అది. తర్వాత రాజశేఖర్ గారిని రాజకీయ నాయకుడిగా చూడాలని చెప్పేసి ఆయన కోరిక. డాక్టర్ అయిన తర్వాత పెద్ద హాస్పిటల్ కట్టించాడు. నువ్వు డాక్టర్గా ఉండు అంటే రూపాయి పేషెంట్ తీసుకోవడం. ఆయన నెలకు అప్పుడే 25,000 రూపాయలు దీనికి సబ్సిడీ ఇచ్చేవాడు హాస్పిటల్కి. నాకంటే తెలుసు అంటే రాజశేఖర్ గారికి మా కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు సోమిరెడ్డి, లింగమూర్తి, వీళ్ళు ముగ్గురు ఒకే ఏజ్ గ్రూప్ వాళ్ళు. నేను పోయినప్పుడు తీసుకెళ్ళి పరిచయం చేశారు. మేమంతా ఒకే గ్రూప్ వాళ్ళు, ఏజ్ గ్రూప్. ఇప్పుడు జూలైలో పుట్టాను, నేను డిసెంబర్లో పుట్టాను. రాజకీయాల్లో నేను, చంద్రబాబు నాయుడు, రాజశేఖర రెడ్డి ముగ్గురు కూడా సమకాలీకులే ఏజ్ రీత్యా. అప్పటి నుంచి పరిచయం ఉంది. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత విశాలాంధ్రకు సంబంధించిన మేము అడిగితే ఆయన చెప్పింది ఏంటంటే, నేను ఫస్ట్ చదివిందే విశాలాంధ్ర తర్వాత మిగతా చదివాను నేను. అంటే కమ్యూనిస్ట్ పార్టీ అంటే నాకు అంత భక్తి విశ్వాసం చెప్పేసి అని చెప్పుకున్నాడు. చెప్పడం కాదు, ఆచరణలు నిరూపించాడు కూడా. దీంతో పాటు చెప్పాల్సింటే మీకు ఒక కార్పొరేట్ అతను చెప్పింది ఏంటంటే, రాజశేఖర రెడ్డి మాలాంటి వాళ్ళకి ఏదైనా బాధ కలిగినా, నష్టం వచ్చినా కనిపిస్తే పిలిచి ఏదో ఇబ్బంది వచ్చిందంటే నీకు ఎట్లా ఉన్నావు అని అడిగి ఏదైనా సహాయం కావాలని అడిగేవాడు. అంటే కొన్ని సహాయం చేయలేరు, మాట శాంతి పని చేయని సాధ్యం కాదు. అటు అడిగేవాడు. మిగతా వాళ్ళు ఉన్నారు, మనం బాగుంటే హాయిగా వచ్చి మాట్లాడతారు, మనం బాగలేకుండా పోతే చూసి చూడకుండా వెళ్ళిపోతుంటారు. నాకు 2 రాజకీయ నాయకులతో పరిచయం ఉంది, 2 రాజకీయ నాయకులతో అనుభవం కూడా ఉంది. అదే తిరుమల కొనకి వచ్చాడు అపోజిషన్ లీడర్గా. అప్పుడు ఆయన కుర్రోళ్ళకి ఉత్సాహం ఎక్కువ, రాజశేఖర్ చూడగానే చపాకాయలు కాల్చారు. అప్పుడు కొండపైన యాక్టివిటీస్ ఉండకూడదు చెప్పని 8 మంది కేసులు పెట్టారు అప్పుడు టీడీపీ గవర్నమెంట్. తర్వాత రాజశేఖర్ ముఖ్యమంత్రిగా వచ్చాడు. గెస్ట్ హౌస్ ఎక్కేటప్పుడు పైనుంచి చూశాడు, అదంతా దారాలు అమ్ముకునేవాళ్ళు కదా, డాలర్స్ అమ్ముకునేవాళ్ళు పిల్లలు. ఒకడు గుర్తుపట్టి సెక్యూరిటీ పంపించాడు అని చూసిరమ్మని. ఆ సెక్యూరిటీ వాడిని తీసుకెళ్ళాడు పైకి, మాట్లాడుకుంటూ పోయారు. అర్ధరాత్రి పూట ఈవో అప్పుడు ఆఫీసులో ఎవరికి వచ్చి, అక్కడికి కాఫీ బోర్డు ఉంది కదా కొండపైన, చాలా కాస్ట్లీ ఏరియా, కాఫీ బోర్డులో ఒక షాప్ ఇచ్చేసాడు. ఎందుకంటే అతను వచ్చినప్పుడు కేసు పెట్టించుకున్నాడు, జైలుకు పోయినాడు, చూశాడు దాన్ని. అతనికి తెలియదు సహాయం చేసి, అతను అడగలేకపోయి తనే పిలిచి ఒక షాప్ ఇప్పించాడు. ఆనాడు అది 1 కోటి రూపాయల వాల్యూ, రోజుకు 1000 రూపాయలు రెంట్ ఇస్తారు. కాబట్టి ఈ రెండు చూడవచ్చు మనం. పేదవాళ్ళకి అట్లా సహాయం చేస్తాడా, ఖచ్చితంగా చేస్తాడండి. దీంతోపాటు కొన్ని డెవలప్మెంట్స్ కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఇందాక పోతిరెడ్డిపాడు హెడ్ లెక్టర్ చాలా కాంట్రవర్సీ ఇష్యూ. వాళ్ళ పార్టీలో 2 వ్యతిరేకం, రెడ్డి బ్రదర్స్. పోతిరెడ్డిపాడు హెడ్ లెక్టర్ విస్తృతం చేయకుండా పోతే రాయలసీమ నష్టం వస్తుంది. అప్పుడు నేను స్టేట్ సెక్రటరీగా ఉన్నా.
నేను దానికి గట్టిగా సపోర్ట్ చేశాను సిపిఐ నుంచి. అప్పుడు వాళ్ళు నా పైన కంప్లైంట్ ఇచ్చారు. రాయలసీమ ప్రాంతానికి ప్రభుత్వ విస్తృతపరచకపోతే నష్టం వస్తుందని చెప్పేసి నిలబడినాం. ఆయన గట్టి నిలబడ్డాడు. ఆయన అప్పుడు నిలబడకపోతే మనకి ఇంకా నష్టం వచ్చి ఉండేది. పోలవరం ప్రాజెక్టు అంటే అది కాంట్రవర్సీ వచ్చింది. ఆయన నిలబడ్డాడు, మేము నిలబడ్డాం. మాకు పోలవరం పైన కమిట్మెంట్ ఎక్కువ, నీళ్ళ సమస్య పైన. అప్పుడు ఓపెన్గా సపోర్ట్ చేశాం. ఒక ప్రాబ్లం ఉంది, ఎత్తు తగ్గించి చేయాలని చెప్పేసి ప్రతిపాదన. ఎత్తు తగ్గిస్తే గ్రావిటేషన్ మీద నీళ్లు పోవు, కరెంటు ఉత్పత్తి కాదు. అలాంటప్పుడు కట్టి మాత్రం ఎలా అని చెప్పేసి అని 3 ఐఏఎస్ ఆఫీసర్ని మా సిపిఐ ఆఫీస్కి పంపించారు. అందులో ఒక అతను ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో ఉన్నాడు, సతీష్ చంద్ర అనుకుంటా, జమ్మూ కాశ్మీర్ సర్వీస్ కమిషన్ ఉన్నాడు. వాళ్ళు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేశారు. అప్పుడు ఏమనంటే, మేము తగ్గించి కట్టుకోమని చెప్తుంటామయా, మీరు కట్టేసుకోండి అని చెప్పి. ఇంకేం చేయాలా? ప్రాజెక్ట్ నిజంగానే ఎత్తు తగ్గిస్తే పని రాదండి. అలాంటి ఇష్యూస్ పైన, నీళ్ళ ఇష్యూస్ పైన నిలబడి ఫైట్ చేసి ఇప్పుడు రేవంత్ రెడ్డి రాబోతున్నాడు ముఖ్యమంత్రిగా. తెలుగు రాష్ట్రాలలో ఆందోళన జరుగుతుంది, విభజన సమైక్యత. పార్లమెంట్ లాబీలో రాహుల్ గాంధీ ఉన్నాడు, గురుదాస్ గుప్తా సిపిఐ లీడరు, ఫ్లోర్ లీడరు. ఆయన పోయి అడిగాడు, ఏమయ్యా రాహుల్, ఆంధ్ర మండిపోతూ ఉంది, ఇస్ బర్నింగ్, వై నాట్ యు గో అని అంటే, ఏం చేయాలి నేను, తెలిసిన రాజశేఖర రెడ్డి అదే అన్నాడు. రాజశేఖర రెడ్డి లేడు, నేనేం చేయలేకపోయాను. అంటే రాజశేఖర రెడ్డి గారు ఉంటే ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ వచ్చేవాడు కాదు, ఎందుకంటే టీఆర్ఎస్ ఉండేది కాదు. ప్రత్యేక తెలంగాణ వస్తే వచ్చి ఉండేది తెలియదు, కానీ టీఆర్ఎస్ నాయకులు ఉండేవాడు కాదు. అది చక్కగా ప్లాన్ చేశాడు. ఇంకా విభేదాలు ఉంటాయి, రాజకీయ విభేదాలు ఉంటాయి. విభేదాలు చూడాలి, శత్రుత్వం చూడడానికి వెళ్ళా. ఒకసారి బాగా విమర్శించాను నేను, నా నోరు కూడా కొంచెం దురుసుగా ఉంటుంది, విమర్శించాను. మరుసటి రోజు ఆఫీస్కి వెళ్తే, మేము విమర్శించేదండి పబ్లిక్ ఇష్యూస్ పైనే కదా, పర్సనల్గా ఏముంటాయి. నన్ను చూడక లేచి కౌగిలించుకుంటే ఆ సమయంలో డాక్టర్ కేవీపీ ఉన్నాడు ఇక్కడే. ఆయన చూసి, నేను నారాయణ చూసి నీకు పంచ నెలదా, బూతులు తిరుగుతున్నాడు బయట అన్నాడు. అంటే ఆయన అట్లే పట్టుకొని, అవునా ఆయన కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు, నేను కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి, మనల్ని విమర్శలు నీకు చేస్తాడా, మీరు రాయలసీమ ఆడాలి చావండి వెళ్ళిపోయాడు. అంటే విమర్శని సద్విమర్శగా తీసుకోవడం, సబ్జెక్టులు తీసుకోకుండా. రాజకీయాలు విభేదాలు ఉంటాయి, విభేదాలు ఎందుకు ఉంటాయి? లైఫ్ ఈజ్ ఫుల్ ఆఫ్ కాంట్రడిక్షన్స్. అటువంటి రాజకీయాల విభేదాలు ఉంటాయి. విభేదాలు చూడాలి తప్ప దాన్ని శత్రుత్వంగా చూడకూడదు. రాజకీయాలు పవిత్రమైంది, రాజకీయ వ్యవస్థ ముందుకు పోదు కదా, విభేదాలు ఉంటాయి. అందులో డెమోక్రటిక్ కాన్స్టిట్యూషన్ మంది, రాజ్యాంగాన్ని ప్రేమిస్తున్నాం, అవి నడవాల్సిందే. అందుకే రాజకీయం అంత పవిత్రమైందో దానికి ఈ మానవ జన్మ ఎంత గొప్పదో దానికి సంబంధించినటువంటి వ్యవస్థ అంత గొప్పది. దాని చొక్కాని రాజకీయాలు కావాల్సింది, ఇంకో మార్గం లేదు. ఆయన నమ్మింది కాంగ్రెస్ పార్టీని, మేము నమ్మింది కమ్యూనిస్ట్ పార్టీని, తప్పేం లేదు. కానీ ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఎక్కడికి పోతే టీవీ వాళ్ళు జర్నలిస్టులు వస్తే, అయ్యా నువ్వు ఏ టీవీలో ఉన్నావు, ఈ టీవీలో ఉన్నావా, ఏబిఎన్లో ఉన్నావా, టీవీ5 ఉన్నావు అడుగుతారు. ఎందుకంటే వాళ్ళు బయటూరు కోసం మారుతూ ఉంటారు. కానీ ఇప్పుడు వస్తే రాజకీయ నాయకులు కూడా మీరు ఏ పార్టీలో ఉండాలని అడగాల్సిన పరిస్థితి ఏర్పడిపోయింది. ఉండరు, పొద్దున ఒక రాజకీయ పార్టీలు ఉంటారు, మధ్యాహ్నం ఒక పార్టీలో ఉంటారు, సాయంత్రం ఒక పార్టీలో ఉంటారు. అంటే రాజకీయ వ్యవస్థ క్షీణించిపోయిందంటే రాజకీయ పార్టీ నాయకులు కూడా బెల్ల పెట్టుకుని తిరగాల్సి వస్తుంది, గుర్తింపు బిళ్ళ. ఎంత దిగజారిపోయింది, అది చాలా బాధ వేస్తుంది. ఇట్లా దిగజారిపోయిన రాజకీయ వ్యవస్థను బాగుపరచాలంటే ఫైట్ చేయాల్సింది, ఇంకో మార్గం లేదు. రాజశేఖర్ చూపించాడు కదా, ఆయనకి ఎన్ని కష్టాలు వచ్చాయో తెలుసా? శర్మిలమ్మకి ఎన్ని కష్టాలు ఇంకా రాలే. ఏదైనా కష్టాలు వస్తానికి వాళ్ళ పార్టీ నుంచే వస్తాయి. కాంగ్రెస్ పార్టీ ఎన్ని కష్టాలు వచ్చాయి రాజశేఖర్కి? కాంగ్రెస్ పార్టీ ఆయన చాలా ఇబ్బంది పెట్టారు. కాంగ్రెస్ గవర్నమెంట్లోనే ఆయన భార్య దేశం రద్దు చేయించారు, తన కర్నూలు ఫ్యాక్టరీ రద్దు చేయించారు. కాబట్టి ఆయన తక్కువేం కాదు. శర్మిలమ్మ గట్టిగా ఉండు, వస్తాయి. ఆయన నిలబడ్డాడు. అయితే ఇంటర్నల్గా ఎదుర్కొన్నాడు, బయట ఎదుర్కొన్నాడు, నిలబడ్డాడు కాబట్టి ఆయన ఇప్పుడు
ఒక్క మాట చెప్పాలంటే ఈజ్ ది జమ్ ఆఫ్ ది పర్సనాలిటీ ఇన్ ది పాలిటిక్స్. పేరు తెచ్చుకున్నారు. అందరూ ఫైట్ చేయాల్సింది, ఇంకో మార్గం లేదు. పార్టీ లోపల వస్తాయి, బయట వస్తాయి, ఎదుర్కోవాల్సింది. ఎందుకు ఎదుర్కోవడం అంటే రాజకీయాలు నమ్మాం కాబట్టి. రాజకీయాల్ని హ్యాపీగా తీసుకోవడం లేదు. దీనికి వచ్చి అక్కడ ఇంకొక మార్గం వచ్చింది. మామూలు సామాన్య సమస్య వస్తే మాత్రం మాట్లాడేవాడు, విభేదించని చెప్పేవాడు, మనిషి అని చెప్పేవాడు. రాజకీయ వ్యవస్థలో ఒక విలక్షణమైన వ్యక్తిగా మేము చూస్తున్నాం. అలాంటి రాజశేఖర రెడ్డి 75వ జయంతి సందర్భంగా మాట్లాడడం బాధ చేసినా తప్పదు. పుట్టుడు గిట్టుడు కొనే కదా, ఇంకా మార్గం లేదు. అయితే ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని బాగు చేయడానికి శరణం వచ్చింది. కాంగ్రెస్ పార్టీ కూడా నిలబడాలి కేంద్రంలో కూడా. ఈ రాష్ట్రంలో మళ్ళా చెప్తున్నాం, ఈ రాష్ట్రంలో డబల్ ఇంజన్ మళ్ళీ చెప్పుకున్నారు. బీజేపీ డబుల్ ఇంజన్ చెప్పుకున్నారు. కాబట్టి డబుల్ ఇంజన్ చేసినప్పుడు దాన్ని ఇంకా గట్టిగా ఫైట్ చేయాలి. చంద్రబాబు నాయుడు మళ్ళీ రాజకీయాలు బయటకు వస్తాడేమో, బీజేపీ బయటకు వస్తాడేమో అని అక్కర్లే. ఈ రాష్ట్రాన్ని అన్యాయం చేసిన ఒక చంద్రబాబు నాయుడు 2 మార్లు బీజేపీ తెప్పించాడు వీటికి, ప్రమాదకరం రాజకీయ పార్టీని. అందుకే ఇప్పటి నుంచి మేము సవాల్ చెప్తున్నా, మీరు నిలబడండి, కమ్యూనిస్ట్గా మేము నిలబడతాం. ఇప్పటి నుంచి కలిసి సమస్యలపైన, రాజకీయాలపైన కలిసి పోరాటం సాగిద్దాం, ఆంధ్ర రాష్ట్రానికి మారుద్దాం అని చెప్పి హామీ ఇస్తా సెలవు తీసుకుంటా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.